హెచ్డిసి లోకల్ న్యూస్ కి స్వాగతం. అక్కనపేట మండలం జనగామ గ్రామస్తులు సంక్రాంతి రోజున భీమదేవరపల్లి మండలం కొత్తకొండలో జరిగే వీరభద్రస్వామి జాతరకు ఎడ్ల బండితో తరలివెళ్లడం ఆనవాయితీగా వస్తుందని గ్రామ పెద్దలు తెలిపారు. ఇందుకు 15 రోజుల ముందు నుంచే ఎడ్ల బండ్లను సిద్ధం చేస్తారని, పండుగ రోజున వాటిని అందంగా ముస్తాబు చేసి డప్పు చప్పుల మధ్య ఊరేగిస్తారని, వీరభద్రస్వామికి ప్రతినిధిగా భావించే కొత్తకొండ వ్యక్తికి ఖడ్గాలు వేస్తారు. ఆయన నెల రోజుల ముందు నుంచే పవిత్ర ఉపవాసంలో ఉంటారని, అందుకే కొత్తకొండ అని పేరు పెట్టారని చెప్పారు. భక్తులు తమ కానుకలను ఆయన మెడలో వేసి ఆశీర్వాదం తీసుకుంటారు. 7 దశాబ్దాలుగా సంప్రదాయాన్ని గ్రామస్తులు కొనసాగిస్తున్నారు. జనగామ గ్రామ ప్రజలకు నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలు. ఇది ఆనవాయితీ గత 60-70 సంవత్సరాల నుండి ఇలాగనే సాగుతుంది. మా తాత, మా తండ్రి, తర్వాత నేను ఇదే విధంగా ఈ కట్న కానుకలు, ఈ భక్తులు ఇచ్చిన మన కట్న కానుకలు తీసుకెళ్ళి కొత్తకొండ వీరభద్రస్వామి ఇండిలో అప్పజెప్పి రాగా ఇది ఇప్పుడు 70 సంవత్సరాల నుంచి ఇది ఆనవాయితీ ఇలాగనే జరుగుతుంది. మా ఇంటి దగ్గర నుండి ఊరు బయట దాకా ప్రజలు వాళ్ళు ఇచ్చే కట్న కానుకలు, వాళ్ళ ఆశీర్వాదం తీసుకొని వాళ్ళు ఇచ్చిన కట్న కానుకలు, బొట్టు అంటే వాళ్ళకి పెట్టుకుంటూ మనం ఖడ్గాలు వేసుకుంటూ ఊరు బయట చివరి దాకా వచ్చి కానుకలు తీసుకువెళ్ళి భక్తుల్ని ఉండిలో వేసి కలిగినటువంటి యొక్క జాతర కొత్తకొండ జాతరగా చెప్పుకోవచ్చు. ఆ కొత్తకొండ జాతరలో గత 70 సంవత్సరాల నుండి దాదాపుగా 70-71 సంవత్సరాల నుండి మా గ్రామం నుండి ఆనవాయితీగా కొత్తకొండ ఇంటి నుండి ప్రారంభమై కూడలిలో ఖడ్గాలుగా చేసుకుంటూ ఆశీస్సులు పొందుతూ ప్రజలు ఏది బొట్ల రూపంలో కానీ ఆ నూనె రూపంలో కానీ ఆశీస్సులు పొందుతూ కొత్తకొండ వీరభద్రస్వామి ఎప్పుడూ మా అందాల ఉండాలని, మమ్మల్ని ఆనందంగా సుఖ సంతోషాలతోటి పంటలు పండిస్తూ ప్రతి ఒక్క కుటుంబం ప్రజలందరూ ఆనందంగా ఉండాలనేటువంటి ఒక కోరికలను కోరి మొక్కులు తీర్చేటువంటి ఒక సంస్కృతి సాంప్రదాయం మా గ్రామం నుండి ప్రారంభమవుతుంది. ఇది ఉత్తర తెలంగాణలోనే జనగామ నుండి దాదాపుగా ఒక 100 బండ్లు ఈ ఆధునిక కాలంలో కూడా ప్రారంభమై గుడి చుట్టూ తిరిగి మొక్కులు చెల్లించి మరునాడు తిరిగి గ్రామానికి చేరుకుంటాయి. కావున ఈ యొక్క సంస్కృతిని మేము కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా గ్రామంలో ఉన్నటువంటి అందరం ఒక్కటై ఈ యొక్క పండుగను గొప్పగా ప్రారంభం చేసి ప్రతి సంవత్సరం మేము చేసుకుంటాము. ఈ సందర్భంగా ప్రజలు కూడా పంటలు మంచిగా పండి ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో అందరూ ప్రజలు సంతోషంగా ఉండాలని కోరుకుంటూ సంక్రాంతి శుభాకాంక్షలు. ఈరోజు మన జనగామ గ్రామంలో ఆనవాయితీగా దాదాపు 70 సంవత్సరాల నుంచి ఈ కొత్తగండ వాళ్ళ తాత నుండి దాదాపు 70 సంవత్సరాల నుంచి జనగామ కొత్తకొండ ఇంటి నుండి దాదాపు ఊరి చివరి వరకు భక్తుల సాయంతో, ఊరు ప్రజల సాయంతో కట్న కానుకలు ఇచ్చుకుంటూ మన కొత్తకొండ గారు బొట్టు పెట్టుకుంటూ ఈ కొత్తకొండ గారు ఈ పండుగ సందర్భంగా డిసెంబర్ 15వ తారీఖు నుండి జనవరి 15వ తారీఖు వరకు నెల రోజులు ఉపవాసంతో ఉండి జనగామ ప్రజలందరూ బాగుండాలని ఆ దేవుని కోరుకుంటూ, రైతులందరూ సుఖ సంతోషంతో ఉండాలని కోరుకుంటూ, ఈ సంక్రాంతి అంటేనే రైతులు ప్రతి ఒక్కరికి పంట చేతికొస్తుంది, సుఖ సంతోషంతో ఉంటారు. మన జనగామలో ఈ ఆనవాయితీ ఉంటుంది. ఈ ఆనవాయితీని ఈ సంవత్సరం అతిగా భక్తులు వచ్చి విజయవంతం చేశారు. ఈ వచ్చే సంవత్సరం కూడా ఇంకా బాగా చేస్తామని అసలు